హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీ పాలిసీ 2024 అడ్మిషన్స్‌లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్‌లో కంపల్సరీగా చదవాలి అనుకునే వాళ్ళకి 2 కోర్సెస్ గ్యారంటీగా సీట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. 2 కోర్సెస్‌లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. 2 కోర్సెస్ వచ్చి సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచ్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్. మీకు ఫస్ట్ సివిల్ ఇంజినీరింగ్ కాంపిటీషన్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. తర్వాత మీకు మెకానికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అలాగే కొన్ని కోర్సెస్ ఉన్నాయి. ఆ ఎక్స్ట్రా కోర్సెస్ కూడా మీకు వీడియో చివరిలో చూపిస్తాను. సో ఈ సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లో సీట్ మీరు ఆప్ట్ చేసుకుంటే గ్యారంటీగా మంచి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లోనే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళకైనా కూడా మీకు సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచ్, మెకానికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లో కంపల్సరీగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో సీట్ వస్తుంది. ప్రజెంట్ అయితే కంప్యూటర్ సైన్స్ కాంపిటీషన్ ఎక్కువగా ఉండడం వల్ల ట్రెండే కంప్యూటర్ సైన్స్‌కి ఉంది. అందుకని చాలామంది స్టూడెంట్స్‌కి తెలియక ఈ కంప్యూటర్ సైన్స్ సైడ్ మొగ్గు చూపిస్తూ, ఈసీ బ్రాంచ్ సైడ్ మొగ్గు చూపుతూ ఈ సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ బ్రాంచ్ ఆప్ట్ చేయట్లేదు. కాబట్టి ఎవరైనా మనకి 6 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా ప్లేస్‌మెంట్స్ వస్తాయా? రావా? అనే ఆలోచన లేకుండా ఖచ్చితంగా మీకు 6 ఇయర్స్ తర్వాత మంచి అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్. కాబట్టి ఈ కోర్సెస్ మీరు ప్రిఫర్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పే విషయం ఏంటంటే సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ బ్రాంచెస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఎక్కడ ఉన్నా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లొకేషన్ మీరు ప్రిఫర్ చేయండి. సో దట్ మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో సీట్ వస్తుంది. సో వాటి లిస్ట్ మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ మనకి టోటల్‌గా 63 పాలిటెక్నిక్ కాలేజ్ లేదా 63 రకాల సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ బ్రాంచెస్ డిసైడ్ చేసుకోవచ్చు. సో మీకు జస్ట్ ఇక్కడ నేను ఫస్ట్ మెకానికల్ బ్రాంచ్ ఎన్ని ఉన్నాయి? మెకానికల్ బ్రాంచ్ 32 చోట్ల ఉంది. అలాగే మనకి సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచ్ ఇక మీకు చెప్పింది ఏముంది, 63 కంటే 63 ఆప్ చేసుకుంటే 63 కాబట్టి మిగతా అన్ని కూడా సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచ్ అని మనం అర్థం చేసుకోవచ్చు. సో మెకానికల్ బ్రాంచ్, సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచ్ 63 చోట్ల ఉంది. ఈ సివిల్ ఇంజినీరింగ్ 63 మెకానికల్ బ్రాంచ్ కలిపేసుకొని మీరు ఇక్కడ ఆప్షన్స్ పెట్టుకుంటే సో మీకు డిస్ట్రిక్ట్స్ వైజ్‌గా ప్రిఫరెన్స్ చూసుకోండి. డిస్ట్రిక్ట్ మీరు ఎలా ఇవ్వాలి అంటే ఫస్ట్ నేను ఇక్కడ టిక్ మార్క్ పెడతాను. వాటి ప్రకారం మీరు ఆప్ట్ పెట్టుకోండి. హైదరాబాద్ పెట్టుకోండి, తర్వాత నిజామాబాద్, తర్వాత హైదరాబాద్, తర్వాత మనకి మేడ్చల్ ఉంది. మేడ్చల్ చూపిస్తాను. మేడ్చల్ అంటే రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్ వస్తుంది కాబట్టి మేడ్చల్ కూడా ప్రిఫర్ చేయండి. సో మాస్ ఆఫ్ ట్యాంక్ హైదరాబాదు, మాస్ ఆఫ్ ట్యాంక్, తర్వాత మేడ్చల్. నెక్స్ట్ మీరు ప్రిఫర్ చేయాలనుకుంటే నిజామాబాద్ ప్రిఫర్ చేయండి. ఓకే, నిజామాబాద్. దాని తర్వాత మీరు లాస్ట్‌లో మనకు వరంగల్ ఉంటుంది కాబట్టి వరంగల్ ప్రిఫర్ చేసుకోండి. సో డిస్ట్రిక్ట్స్ ఎలా పెట్టుకోవాలో చెప్తున్నాను. ఈ బ్రాంచెస్ ఉన్న కాలేజెస్ ఏవైనా కూడా మీరు డిస్ట్రిక్ట్స్ ప్రిఫర్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. వరంగల్, దాని తర్వాత మనకి నెక్స్ట్ మనకి బెస్ట్ సిటీ వచ్చి నల్గొండ కాబట్టి నల్గొండ ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ మనకి అంటే కాలేజెస్‌లో బెస్ట్ నెక్స్ట్ మనకి కరీంనగర్ ఉంటుంది. కరీంనగర్ కూడా ఉంటే కరీంనగర్‌లో ప్రిఫర్ చేయండి. సో కరీంనగర్‌లో మనకి సివిల్ ఇంజినీరింగ్ లేదు కాబట్టి దాన్ని వదిలేసేయండి. ఇంకా నెక్స్ట్ మనకి హైదరాబాద్‌లోనే మహేశ్వరం అని ఉంటుంది. మహేశ్వరం పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ ఓల్డ్ డిస్ట్రిక్ట్ మనకు మెదక్ ఉంటుంది. మెదక్ ప్రిఫర్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి నిర్మల్ కూడా ఒక జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి నిర్మల్ ప్రిఫర్ చేయండి. ఇంకో రామంతపూర్ ఉంది, సికింద్రాబాద్ ఉంది, వీటిని కూడా ప్రిఫర్ చేయండి. అలాగే సిద్దిపేట నెక్స్ట్ మనకి టాప్ సిటీ సిద్దిపేట కూడా మంచిగానే ఉంటుంది కాబట్టి సిద్దిపేట ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ సూర్యాపేట ప్రిఫర్ చేయండి. రైట్, మనకి దీని తర్వాత ఇక చెప్పుకుంటూ పోతే మనకి గవర్నమెంట్ కాలేజెస్ మనం చూస్తున్నాం కాబట్టి వాటి ప్రకారమే చూసుకోవాలి. ఓకే, దీని తర్వాత మనకి టాప్ ఏమైనా ఉందా? ఓకే, రైట్. చందులార్ బరాదరి హైదరాబాద్ కాబట్టి దీన్ని ప్రిఫర్ చేయండి. హైదరాబాద్‌కి దగ్గరలో ఉంది కాబట్టి చేగుంట ప్రిఫర్ చేయండి. గజ్వేలు, గోమారం, తర్వాత మనకి ఇక ఆదిలాబాదు పూర్వ జిల్లా కాబట్టి ఆదిలాబాద్ ప్రిఫర్ చేయండి. ఇక మీరు తర్వాత ఈ మిగతా ఏవైతే ఉన్నాయో వీటిలో మీరు ఏది ప్రిఫర్ చేసినా పెద్దగా తేడా ఏముండదు. కొత్తగూడెం కూడా మంచిది. మధిర, రైట్. మహబూబ్ నగర్ మంచి సిటీయే కాబట్టి మహబూబ్ నగర్ ప్రిఫర్ చేయండి. ఓల్డ్ జిల్లాలు మాత్రం మీరు ఖచ్చితంగా వదలకుండా ప్రిఫర్ చేసుకోండి. వాటిలో మీకు తర్వాత మీకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అప్పుడు కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఫెసిలిటీస్ కానీ బాగుంటాయి కాబట్టి వాటిని ప్రిఫర్ చేయండి. సో మిగతా కాలేజెస్ ఏవైనా ఉన్నా కూడా వాటన్నిటిలో కూడా ఏవైతే ఉంటాయో ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయో వాటిని ప్రిఫర్ చేసుకోండి. వికారాబాద్ చాలా దూరం ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువ మంది ఆప్ట్ చేయరు. ఆ సరౌండింగ్స్‌లో ఉన్న వాళ్ళే ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఓకే, ఇలా మీరు ఆప్షన్స్ పెట్టుకోండి. ఈ కంపల్సరీ కోర్సెస్ ఇక్కడ మనకి 63 ఉన్నాయి. మీకు లిస్ట్ పెడతాను. సో వీడియో కామెంట్‌లో పెడతాను. ఈ 63 ఆప్షన్స్ మీరు ఖచ్చితంగా పెట్టుకుంటే మీకు గ్యారంటీగా మినిమమ్‌లో మినిమమ్ సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ బ్రాంచ్‌లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని వదలకుండా మీరు ఆప్షన్స్ 63 పెట్టేసుకోండి. సో ఓన్లీ మీకు ర్యాంక్ సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్ లాస్ట్‌లో పెట్టుకోవాలనుకుంటే 63 లాస్ట్‌లో పెట్టేసేయండి. మిగతాయి నేను ఆల్రెడీ చెప్పాను. సో వాటిలో మీరు ఎక్స్క్లూడ్ చేసుకోండి. సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ ఈ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు గ్యారంటీగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నేను మీకు చెప్పాను కదా వీడియో లాస్ట్‌లో కొన్ని బ్రాంచెస్ ఉంటాయని చెప్పాను. ఆ బ్రాంచెస్ కూడా మీకు ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను. సో ఇప్పుడు ఆర్టిహెచ్ఎల్ అసిస్టెంట్‌షిప్ అనేది ఒకటి రేర్ బ్రాంచ్, ఆటోమొబైల్ కోర్స్ అనేది ఒకటి ఉంది. నెక్స్ట్ మీకు బయోమెడికల్ ఇంజినీరింగ్ అని ఉంది.
ఓకే. తర్వాత కెమికల్ ఇంజినీరింగ్ అని ఉంది. రేర్ కోర్సెస్ గురించి చెప్తాను కాబట్టి ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో మనకి హెచ్ఎస్, ఎల్ఎఫ్, ఎల్జీ, నెక్స్ట్ మైనింగ్ అనే కోర్స్ ఉంది. మైనింగ్, ఎంటీ, ప్యాకేజింగ్, ప్రింటింగ్, టెక్స్టైల్ వీటిని ఇంక్లూడ్ చేసుకుందాం. ఇంక్లూడ్ చేస్తే ఇవి మాత్రమే చూడండి ఈ 26. సో 26లో మీరు హోమ్ సైన్స్ ఎక్స్క్లూడ్ చేసుకోండి. ఇది అమ్మాయిలకు మాత్రమే ఉంటుంది. మిగతా కోర్సెస్ అన్నీ కూడా మీకు వండర్ఫుల్ కోర్సెస్. మనం ఆల్రెడీ రేర్ కోర్సెస్ గురించి ఒక వీడియో చెప్పాను. సో ఈ ఆప్షన్స్ వీటికి కూడా చాలా కాంపిటీషన్ ఉంది చూసుకోండి ఇక్కడ. వీటిని ప్రిఫర్ కూడా చేయవచ్చు మీరు. ఓకే. వీటికి ర్యాంక్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో వీటికి ఏమి ఇవి తీసేసే కోర్సెస్ ఏమి కాదు. వీటిని కూడా మీరు ప్రిఫర్ చేసుకోండి. సో వీటిలో జాయిన్ అయ్యి కొంతమంది ఈ కోర్సు కోడ్ నచ్చకనో లేకపోతే వారి గురించి సరైన అవగాహన లేకనో వాటిని వదిలేస్తారు. కాబట్టి వీటిని కూడా మీరు ప్రిఫర్ చేసుకోండి. ఓకే. సో ఇవి ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇప్పుడు ఇంక్లూడ్ చేసి మీకు సివిల్ మెకానికల్ ఇంక్లూడ్ చేసి చూపిస్తాను. సో మీరు చూసుకుంటే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఇంక్లూడ్ చేసినాక ఎన్ని ఆప్షన్స్ అవుతాయి? ఇందాక 63 ప్లస్ ఇప్పుడు 26. సో 80 ఆప్షన్స్, 89 ఆప్షన్స్ అయినాయి. మొత్తం 89 ఆప్షన్స్ పెట్టుకున్నా కూడా మీకు క్యాలిటీగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ వస్తుంది. 89లో మీరు చూసుకొని వీటిలో మీకు నచ్చిన కోర్సు వైజ్గా మీరు పెట్టుకున్నా సరిపోతుంది. ఓకే. ఈ 89 ఆప్షన్స్ లిస్ట్ కూడా మనం గూగుల్ డ్రైవ్లో ఇస్తాను. ఆ గూగుల్ డ్రైవ్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఆప్షన్స్ పెట్టుకోండి. లేదంటే వీడియో కామెంట్లో కూడా ఈ కోర్సు ఎలా యాజ్ టీజ్గా నేను పెడతాను సీరియల్ నెంబర్ వైజ్గా. సో వీటిని ప్రిఫర్ చేసుకొని మీరు ఆప్షన్స్ పెట్టుకున్నా ఖచ్చితంగా మీకు ఏదో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ వస్తుంది. సో ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ చెప్పాను కదా. నచ్చితే మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్ నుండి పొందాలనుకుంటే ఫ్యూచర్లో కూడా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మీరు బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పాలిటెక్నిక్ అడ్మిషన్స్.